చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి మాటలకి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులకి పూర్తి విరుద్ధంగా ఉంటాయి. ఈ రాష్ట్రం ఈరోజు అల్లాడిపోతా ఉంటే రాష్ట్రంలో అనేక సమస్యలతో అనేక వర్గాలు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం వృద్ధి రేట్లో మనం దూసుకుపోతా ఉన్నామని చెప్పి ఇంకా దూసుకెళ్లాలని చెప్పి ఏదైతే అధికారులను ఆదేశిస్తా కామెడీ చేస్తా ఉన్నాడు. సంక్షోభంలోనూ సత్తా చాటాలని చెప్పి చెబుతున్నాడు. అసలు ఆ రాష్ట్రం సంక్షోభానికి కారణం ఎవరు? ఫస్ట్ నువ్వు కదా చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా ఆయన తన పరిపాలనలో గ్రామ గ్రామాన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్లు, డిజిటల్ లైబ్రరీలు, నాడు నేడులో భాగంగా 38,000 స్కూళ్లు బాగు చేయటం, కొత్త అంగన్వాడీ భవనాలు, అదే విధంగా చూస్తే ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ నుంచి హాస్పిటల్ దాకా రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఇలా పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండ్ సెంటర్లు, ఇలా అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్ళి జిఎస్టీ వసూలు పెరిగేటట్టు చేస్తే నువ్వేమో అన్నీ తీసుకుని వెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ఈరోజు సంక్షోభంలో రాక ఏమవుతుంది? ఇక్కడ సంక్షోభం ఉన్నా నువ్వేమంటావు? వృద్ధి రేట్లో దూసుకుపోతుంది అంటావు. ఎలా దూసుకుపోతుంది వృద్ధి రేట్లో? ఎందుకు ఇంకా ప్రజలు మభ్య పెడతావు? సంక్షేమ రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టి తప్పుడు లెక్కలు చెప్పి ఈరోజు ఏదైతే ప్రజలందరినీ మరోసారి మోసం చేస్తా ఉన్నావు. జాతీయ స్థాయిలో వృద్ధి రేటు కంటే ఏపీలో వృద్ధి రేటు ఎక్కువ ఉందంట. మరి ఏపీలో వృద్ధి రేటు ఎక్కువ ఉంటే అప్పులు ఎందుకు చేశారు? ఇప్పుడు మీరు 3,65,000 కోట్ల రూపాయల అప్పులు ఎందుకు చేశారు? ఈ 26 నెలల కాలంలో సమాధానం చెప్పాలి. ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం ఎందుకు చేయలేదో సమాధానం చెప్పాలి. ఒక మెడికల్ కాలేజ్ కట్టడానికి డబ్బులు లేవని చెప్పి ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారో సమాధానం చెప్పాలి. ఆర్టీసీ డిపోల నుంచి ఆర్టీసీ బస్టాండ్ల దాకా అన్నిటినీ ప్రైవేట్ పరం ఎందుకు చేస్తున్నారో సమాధానం చెప్పాలి. 99 పైసలకే భూములను ఎందుకు మీ బినామీలకు అమ్మేస్తున్నారో సమాధానం చెప్పాలి. సంక్షేమ కార్యక్రమాలు ఎందుకు లేవో మీరు సమాధానం చెప్పాలి. నిజంగా రాష్ట్రం దూసుకుపోతా ఉంటే నెలకే 1,500 రూపాయలు ఆడబిడ్డ నిధి ఇవ్వడానికి ఎందుకు డబ్బులు లేవు? అదే అడుగుతా ఉన్నా. వృద్ధి రేట్లో దూసుకుపోతా ఉంటే మనం నిరుద్యోగ వృత్తి నెలకు 3,000 ఇవ్వడానికి ఎందుకు డబ్బులు లేవు? వృద్ధి రేట్లో మనం దూసుకుపోతా ఉంటే పరిశ్రమలు పక్కన ఒరిస్సాకి పోతున్నాయి. మన దగ్గరికి వచ్చిన పరిశ్రమలు ఎందుకు పరారవుతున్నాయో సమాధానం చెప్పాలి. జిఎస్టీ వసూలు ఎందుకు తగ్గినాయో సమాధానం చెప్పాలి. ఏదైతే మీరు అన్నట్టుగా వృద్ధి రేట్లో నిజంగా మనం దూసుకుపోతే నోరు తెరిస్తే అబద్ధాలు, మీరు అబద్ధాల్లో దూసుకుపోతున్నారు. మీరు రాష్ట్రం సంక్షేమం అభివృద్ధిలో లేదు. మీ అబద్ధాలు, మీ మోసాలు, మీ కుట్రల్లో మాత్రం ముందుకు వెళ్తా ఉంది తప్ప ఎక్కడ ఈరోజు రాష్ట్రంలో ఒక్కరికి కూడా ప్రయోజనం చేకూర్చే అంశాలు జరగట్లేదు అనేది మాత్రం వాస్తవం.